ఒక్క మీ జగన్ మీద ఎంతమంది దాడి చేస్తా ఉన్నారు అనంటే నిజంగా ఆశ్చర్యం అనిపిస్తుంది. ఒక్క మీ జగన్ మీద ఓ చంద్రబాబు, ఓ ఈనాడు, ఓ ఆంధ్రజ్యోతి, ఓ టీవీ5, ఓ దత్తపుత్రుడు, ఓ బీజేపీ, ఓ కాంగ్రెస్, ఇవన్నీ సరిపోవంటూ ఇన్ని కుట్రలు, ఇన్ని అబద్ధాలు, ఇన్ని మోసాలు, కుటిల పద్మవ్యూహంలో వీరంతా కూడా ఒక్కటై బాణాలు సంధిస్తున్నది ఒక్క మీ జగన్ మీద. మీకు మంచి చేసిన మీ బిడ్డ మీద, మీకు ఆ మంచికి మధ్య మీ సేవకుడిగా ఉన్న ఒక్క మీ బిడ్డ మీద ఇంతమంది దాడి చేస్తా ఉన్నారు. అయినా మీ బిడ్డ అదరుడు, అయినా మీ బిడ్డ బెదరుడు. కారణం ప్రజలనే శ్రీకృష్ణుడి అండ ఉన్న అర్జునుడి మీ బిడ్డ. చేసిన మంచి మీద ఆ దేవుడి మీద నమ్మకం ఉంది కాబట్టి అర్జునుడి మీద ఒక బాణం వేసినంత మాత్రాన కురుక్షేత్ర సమరంలో, కురుక్షేత్ర యుద్ధాన్ని కౌరవులు గెలిచినట్టు కాదు. ఒక బాణం వేసినంత మాత్రాన, జగన్ మీద ఒక రాయి విసిరినంత మాత్రాన, జగన్ మీద ఒక రాయి విసిరినంత మాత్రాన జరగబోయే ఎన్నికల కురుక్షేత్రంలో ఆ దుష్ట చతుష్టయం ఓటమిని, ఆ పెత్తందారుల ఓటమిని, మన పేదల ప్రభుత్వం గెలుపును ఎవ్వరూ ఆపలేరు. ఇలాంటి దాడుల వల్ల నా సంకల్పం చెక్కు చెదరదు. పైగా ఈ స్థాయికి వీరు దిగజారారు అనంటే దాని అర్థం ఏమిటి? ఈ స్థాయికి వారు దిగజారారు అనంటే దాని అర్థం ఏమిటి? విజయానికి మనం అంత చేరువుగా ఉన్నామని, విజయానికి వాళ్ళంత దూరంగా ఉన్నారనే కదా దాని అర్థము. అందుకే చెప్తా ఉన్నా, ఏదైతే జగన్మోహన్ రెడ్డి గారు వచ్చారు, రోడ్డు మీద తిరిగారు, తిరుగుతా ఉంటే కరెంట్ ఆఫ్ అయిందంట. ఓకే, ఎవరు ఫెయిల్యూర్? నా గవర్నమెంట్. ఇప్పుడు ఎవరి గవర్నమెంట్? ఎవరిది బాధ్యత? ఎవరిది బాధ్యత? ముఖ్యమంత్రి పైన రాళ్లేస్తే నీకు సిగ్గు లేదా ముఖ్యమంత్రిని అడుగుతున్నా నేను. నువ్వే కదా ముఖ్యమంత్రి, నేను కాదు కదా. ఒకప్పుడు కోడి కత్తి డ్రామా చేశావు, గొడ్డల వేడితో బాబాయిని చంపి ఆ నేరాన్ని నా మీద మోపేదానికి ప్రయత్నం చేశావు. ఇప్పుడు నీ చెల్లెలు అడుగుతా ఉంది రోడ్డెక్కి, జగన్మోహన్ రెడ్డి సమాధానం చెప్పు. బాబాయిని చంపిన వాడికి ఎంపీ ఇచ్చావు, నిన్ను నీ పార్టీకి ఓటేయడానికి లేదు. వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ పూర్తిగా రక్తపు మరకలో కూరకపోయిందని నీ చెల్లెలు అడిగితే సమాధానం చెప్పలేని అసమర్థుడు నాకు నేరాలు అడ్డగడతావా నువ్వు? నేను నేరాలు చెయ్యను. నేరాలు చేసేవాడిని తుంగలోనే దొక్కేస్తాను. ఎవరిని వదిలిపెట్టను. ఇన్ని రోజులు నా పైన దాడులు చేశారు, పవన్ కళ్యాణ్ పైన దాడులు చేశారు. ఇదే విశాఖపట్నంలో పవన్ కళ్యాణ్ గారు ఎయిర్పోర్ట్ లో దిగితే నేరుగా ఆయన పోనీయకుండా చేస్తే, కారులో నిలబడుకోనీయకుండా చేస్తే, కారులో కూర్చునబెట్టి హోటల్కి వెళితే హోటల్ నుంచి
24 గంటల్లో ఇమ్మీడియట్ గా మీరు వదిలిపెట్టి విశాఖపట్నం వదిలిపెట్టి పోవాలని ఈ పోలీసులు హుకుం జారీ చేస్తారు. రాజధాని ఉందా? ఆంధ్ర రాష్ట్రానికి ఒక రాజధాని ఏడ్చిందా? ఏం చెప్పాడు చంద్రబాబు గారు? అమరావతి రాజధాని అన్నాడు. 3D గ్రాఫిక్స్ అన్ని చూపించాడు. సింగపూర్ లా తయారు చేస్తానన్నాడు. అయిందా? సింగపూర్ ఉందా? జగన్మోహన్ రెడ్డి గారు మళ్ళీ ముఖ్యమంత్రి అయ్యారు. ఈయనేమో 1 కాదు 3 రాజధానీలు అన్నాడు. అన్నారా? 3 ఏ ఒక్కటైనా అయిందా? ఒక్కటైనా ఏడ్చిందా? మనకి ఈరోజు రాజధానియే లేకుండా పోయింది. పక్కన బెంగళూరు ఉంది, హైదరాబాద్ ఉంది, చెన్నై ఉంది, అందరికీ అన్నీ ఉన్నాయి. మనకేముంది? చేతిలో చిప్ ఉంది. మనకేముంది? గుండు సున్నా మిగిలింది. అందుకే ఎవరికి ఓటేస్తున్నామో ఆలోచన చేసి ఓటు వేయండి. ఓటు అనేది మీ చేతిలో ఉన్న ఆయుధం. 5 సంవత్సరాలకు ఒక్కసారి మాత్రమే వచ్చే ఆయుధం. ఓటు అనేది మీ జీవితాలను మార్చే ఆయుధం. ఓటు అన్నది మీ భవిష్యత్తే కాదు, మీ బిడ్డల భవిష్యత్తును కూడా ప్రభావితం చేసే ఆయుధం. అందుకే ఓటు అన్నది సక్రమంగా వేయకపోతే మీరు బానిసలు కావడమే కాదు, మీ బిడ్డలను కూడా బానిసలు చేస్తున్నట్టే. అందుకే ఓటు వేసేటప్పుడు ఆలోచన చేసి ఓటు వేయండి అంటున్నాం. ఎవరు మాత్రం ఏ ఉద్ధరించారు? చంద్రబాబు గారికి అధికారం ఇచ్చి చూసాం, జగన్మోహన్ రెడ్డి గారికి అధికారం ఇచ్చి చూసాం. ఎవరేం చేశారు? అన్నా ఇంతమంది రైతులున్నారు ఇక్కడ. రైతులున్నారా? రైతులున్నారా? ఎట్లా ఉందన్నా వ్యవసాయం? బాగుందా? మద్దతు ధర ఉందా? రాజశేఖర రెడ్డి గారు ఉన్నప్పుడు ఎట్లా ఉండే? రాజశేఖర రెడ్డి గారు ఉన్నప్పుడు రైతే రాజు. రైతును నెత్తిన పెట్టుకున్నాడు రాజశేఖర రెడ్డి గారు. రుణమాఫీ చేయలేదా రాజశేఖర రెడ్డి గారు? రాజశేఖర రెడ్డి గారు ఉన్నప్పుడు మద్దతు ధర లేదా? రాజశేఖర రెడ్డి గారు ఉన్నప్పుడు పెట్టుబడి తగ్గించలేదా? రాజశేఖర రెడ్డి గారు ఉన్నప్పుడు డ్రిప్ కోసం సబ్సిడీ అయితేనేమి, ఇన్పుట్ సబ్సిడీ అయితేనేమి, పంట నష్టపోతే పంట నష్టపరిహారం అయితేనేమి, యంత్రాల మీద సబ్సిడీ అయితేనేమి, ఇలాంటి ఎన్ని ఉన్నాయి. అందుకే కదా ఆ రోజు వ్యవసాయం పండుగ అయింది. మరి ఇప్పుడు ఎలా ఉంది వ్యవసాయం? అన్నా వ్యవసాయం ఎలా ఉంది? కనీసం మద్దతు ధర కూడా లేదు. కనీసం డ్రిప్ వేసుకుందామంటే డ్రిప్ మీద సబ్సిడీ కూడా లేదు. పంట నష్టపోతే నష్టపరిహారం చెల్లించే దిక్కే లేదు. మొత్తం రైతులంతా అప్పుల పాలైపోయారు. ఆత్మహత్యలు చేసుకుంటున్నా కూడా అసలు పట్టించుకునే దిక్కే లేకుండా పోయింది. ఇదేనా వ్యవసాయం అంటే? ఇప్పుడు వ్యవసాయం పండుగ కాదు, వ్యవసాయము దండగ అయిపోయింది. ఏం చెప్పాడు జగన్మోహన్ రెడ్డి గారు? 3,000 కోట్లతో ఒక ధర స్థిరీకరణ నిధి ఏర్పాటు చేస్తానన్నాడు జగన్మోహన్ రెడ్డి గారు. 3,000 కోట్లతో ఒక ధర స్థిరీకరణ నిధి ఏర్పాటు చేస్తానన్నాడు జగన్మోహన్ రెడ్డి గారు. దాంతో ఏ రైతు నష్టానికి అమ్ముకునే అవసరం లేకుండా 3,000 కోట్లు ప్రతి సంవత్సరం నేను పక్కన పెడతానన్న జగన్మోహన్ రెడ్డి గారు ఎన్నిసార్లు 3,000 కోట్లు రైతుల కోసం పక్కన పెట్టారు? ఉందా మద్దతు ధర? మరి ఎందుకు ఇవ్వలేదు మద్దతు ధర? ఇంకేం చెప్పాడు? మేనిఫెస్టోలో 4,000 కోట్లు, 4,000 కోట్లతో పంట నష్టపోతే పంట నష్టపరిహారం కింద పక్కన పెడతానన్నాడు ప్రతి సంవత్సరము జగన్మోహన్ రెడ్డి గారు. ఒక్క సంవత్సరమైనా పంట నష్టపోతే పంట నష్టపరిహారం ఇచ్చారా? ఏమన్నా ఇచ్చారా? ఇస్తే రైతులు ఎందుకు ఆత్మహత్యలు చేసుకుంటారు? ఇదేనా వ్యవసాయం అంటే? ఇంతమంది ఉన్నారు, అక్క చెల్లెలు ఇంతమంది ఉన్నారు. ఏమ్మా ఎలా ఉంది బ్రతకెట్లా ఉంది తల్లి? ఎలా ఉందమ్మా? రాజశేఖర రెడ్డి గారు ఉన్నప్పుడు రేషన్ సరుకులు 11 ఇచ్చాడు, అవునా? జగన్మోహన్ రెడ్డి గారు ఎన్ని ఇస్తున్నారు? 2 3 తల్లి? 2 సరిపోతున్నాయా? నూనె ధర, చక్కెర ధర అన్నీ పెరిగిపోయాయి. గ్యాస్ ధర, పెట్రోలు, డీజిల్ అన్నీ పెరిగిపోయాయి. ఆర్టీసీ ఛార్జీలు 5 సార్లు పెంచారు. కరెంటు ఛార్జీలు 7 సార్లు పెంచారు. మరి ఇల్లు ఎలా గడవాలి? ఏమ్మా ఇల్లు ఎలా గడుస్తుంది తల్లి? ఏం చెప్పారు జగన్మోహన్ రెడ్డి గారు? అమ్మ ఒడి పథకం కింద 15,000 చొప్పున ప్రతి మహిళకు 2 బిడ్డలకి ఇస్తానన్నారు కదా, వస్తున్నాయా? 30,000 వస్తుందా? ఒక్క బిడ్డకు వస్తుంది. అంటే ఏంటన్నా, ఇంకో బిడ్డ దత్తత ఇయ్యాలా? ఇంకో బిడ్డను ఇచ్చేస్తామా? దత్తతకి ఇచ్చేస్తామా? లేకపోతే చంపేసుకుందామా? ఏం చేసుకుందాం? ఆ బిడ్డను ఏం చేసుకోవాలి? జగన్మోహన్ రెడ్డి గారు సమాధానం చెప్పాలి.
బటన్ నొక్కుతున్నాం అంటున్నారే జగన్మోహన్ రెడ్డి గారు. బటన్ నొక్కి డబ్బులు ఇస్తుంటే ఆ డబ్బులు దేనికి సరిపోతున్నాయమ్మా? దేనికైనా సరిపోతున్నాయా? ఆఖరికి అన్ని ఖర్చులు పెరిగిపోయి మద్యం బాటలు కూడా పక్క రాష్ట్రంలో 60 రూపాయలు ఉంటాయి, ఇక్కడ ఎంత ఉందన్నా? 200, 250, 250. ఆఖరికి అన్ని ధరలు పెంచేసి మనకి ఇస్తున్నదేమో ఇంత 15,000, తీసుకుంటున్నది ఎంత? 40,000. అంటే ఒక చేత్తో మట్టి కుండని ఇస్తున్నారు, ఇంకో చేత్తో వెండి కుండని తీసుకుంటున్నారు. బాగుందా? ఇది కదా జరుగుతున్నది. ఏం చెప్పారు జగన్మోహన్ రెడ్డి గారు? పూర్తి మద్యపాన నిషేధం చేస్తానని మీ అక్క చెల్లెలు అని తిరుగుకుంటూ చెప్పాడు కదా జగన్మోహన్ రెడ్డి గారు. ఇలాగే నేను కూడా బాయ్ బాయ్ క్యాంపెయిన్, బాయ్ బాయ్ బాబు క్యాంపెయిన్ నడుపుతూ నేను కూడా ఇలాగే మైకు పట్టుకొని జగన్మోహన్ రెడ్డి గారికి ఓట్లేయండి, పూర్తి మద్యపాన నిషేధం చేస్తాడు జగన్మోహన్ రెడ్డి గారు అని చెప్పిన దాన్ని నేనే. అయిందా అన్నా మద్యపాన నిషేధం? ఇప్పుడు మద్యపాన నిషేధం కాలేదు కదా, సర్కారే మద్యం అమ్ముతుంది, బయట వాళ్ళు ఎవరు అమ్మటం లేదు, స్వయంగా సర్కారే మద్యం అమ్ముతుంది. జగన్మోహన్ రెడ్డి గారే మద్యం అమ్ముతున్నారు. ఏమమ్ముతున్నారు? భూమట, స్పెషల్ స్టేటస్ అట, క్యాపిటల్ అట, డిఎస్సి అట, మొత్తం. అన్నా జగన్మోహన్ రెడ్డి గారు వాగ్దానాలన్నీ ఎక్కడ నిలబెట్టుకున్నారయ్యా అంటే అదిగో మద్యం షాప్ లో నిలబెట్టుకున్నామన్నట్టుగా ఉంది. స్పెషల్ స్టేటస్ అక్కడే ఉంది, డిఎస్సి అక్కడే ఉంది, క్యాపిటల్ సిటీ అక్కడే ఉంది, అన్ని మద్యం షాపులోనే ఉన్నాయి. అంటే మత్తులో కళ్ళు మూసుకుంటే ఉన్నాయి తప్ప పట్టపగలు కళ్ళు తెరిచి చూస్తే ఏవీ లేవు, మొత్తం అంతా అదృశ్యమే. వాళ్ళు ఎవరు ఏది అమ్ముతే అదే కొనాలి, వాళ్ళు ఎంతకు అమ్ముతే అంతకే కొనాలి. ఎక్కడుంది పద్ధతి? ఉందా? ఒక పాడుందా దానికి? మన రాష్ట్రంలో నాసి రకం మందు తాగి 25% మంది ఎక్కువ ప్రజలు లివరు కిడ్నీలు చెడిపోయి మన రాష్ట్రంలో 25% పక్క రాష్ట్రాలతో పోలిస్తే ఎక్కువ మంది చచ్చిపోతున్నారు. పట్టించుకుంటున్నారా ఎవరైనా? ఒక హెల్త్ చెకప్ అయినా జరిగిందా? మద్యంలో హెల్త్ ఉందా లేదా అని ఎవడైనా చూసుకుంటున్నాడా? ఓన్లీ క్యాష్ అట కదా, నో డిజిటల్ పేమెంట్స్ అట, అవునా? ఓన్లీ క్యాష్ అట. అంటే ఎవరు అమ్ముతున్నారు, ఎంతకు అమ్ముతున్నారు, ఎంత అమ్ముతున్నారు, స్టేట్ ట్యాక్స్ కడుతున్నారా, సెంట్రల్ ట్యాక్స్ కడుతున్నారా, దేనికి లెక్కలు లేవు. ఏమైనా ఆడిట్ ఉందా? హెల్త్ చెక్లు ఉన్నాయా? ఒక పద్ధతి లేదు, ఒక పాడు లేదు, ఏది లేదు. అంతా ఒక పెద్ద మాఫియా లాగా తయారై. నిజం కాదా? ఒక పక్కేమో వైన్ మాఫియా, ఇంకో పక్కేమో మైన్ మాఫియా, ఇంకో పక్కేమో ల్యాండ్ మాఫియా, ఇంకో పక్కేమో శాండ్ మాఫియా. ఇదంతా సరిపోదన్నట్టు మళ్ళీ జగన్మోహన్ రెడ్డి గారు సొంత చిన్నానే హత్య చేసిన అవినాష్ రెడ్డి గారు